ఇక వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్ కింద గర్భిణీలు బాలింతలకు రేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. టేక్ హోమ్ రేషన్ సరుకులన్నీ అత్యంత నాణ్యంగా ఉండాలని సూచించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పౌష్టికాహారం రోజుగా నెలలో 2 సార్లు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్ కింద గర్భిణీలు, బాలింతలకు రేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. టేక్ హోమ్ రేషన్ సరుకులన్నీ అత్యంత నాణ్యంగా ఉండాలని సూచించారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద 2 కేజీల రాగి పిండి, కేజీ అటుకులు, 1/2 కిలో బెల్లం, 1/2 కిలో చిక్కీ, 1/2 కిలో డ్రై ఫ్రూట్స్, 3 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, 1/2 కిలో వంట నూనె, 25 గుడ్లు, 5 లీటర్ల పాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా గ్రామంలో ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పౌష్టికాహార రోజుగా నెలలో 2 సార్లు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. ప్రతి నెల 1, 3వ శుక్రవారాల్లో ఈ కార్యక్రమాలు జరగాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో దీన్ని అనుసంధానం చేయాలని సూచించారు. పిల్లల ఎదుగుదల, టీకాలు, పౌష్టికాహారంపై పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ టీచర్ల డివైజ్లో స్పోకెన్ ఇంగ్లీష్ పాఠాలు లోడ్ చేయాలని పేర్కొన్నారు. తరగతి గదులు, టాయిలెట్లు, రక్షిత తాగునీరు, ఫర్నిచర్ ఇలా అన్ని రకాలుగా కనీస సదుపాయాలు అందుబాటులో ఉండాలన్నారు. అవన్నీ ఆగస్టు 15 కల్లా పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. మరోవైపు బాల్య వివాహాల నిరోధంలో కళ్యాణమస్తు, షాదీ తోఫా, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెనలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు సీఎం జగన్. ఈ పథకాలు పొందాలంటే వధూవరులు 10th చదవాలనే నిబంధన పెట్టామని పేర్కొన్నారు. అదేవిధంగా మండలానికి ఒక మహిళా జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వాటితో 10th తర్వాత చదువు ఆపేయాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుందన్నారు. చిల్డ్రన్స్ హోంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. చిల్డ్రన్స్ హోంలో పిల్లలకు మంచి శిక్షణ, బోధనాంశాలు ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.